నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు చూద్దాం. అయోధ్య మానవ జీవ చైతన్యానికి ప్రతీక, సనాతన భారతీయ సంస్కృతికి హృదయ పీఠి, భారతీయ సామరస్య జీవనంలో నవోదయం, అయోధ్య వైభవంపై వాజీ ప్రత్యేక కథనం. అలుపెరగని మరాఠా యోధులు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ప్రదాత, శివాజీ కాంస్య విగ్రహంలో పేర్కొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. పూసపాటిరేగ మండలంలో దారుణం, రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముల మృతి. ఇక వివరాలు చూద్దాం. భావసార్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు కన్నుల పండుగగా సాగింది. శివాజీని స్మరిస్తూ చేసిన ర్యాలీ ఆనంద ఉత్సవాల నడుమ సాగింది. ఈ సందర్భంగా డాక్టర్ సుమన్ మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ సమాజానికి స్ఫూర్తిదాయకులని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. श्री 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 हिंदू हृदय सम्राट श्री श्री छत्रपति शिवाजी महाराज విగ్రహాన్ని విజయనగరం డిప్యూటీ స్పీకర్ గారు శ్రీ కోలగట్ల వీరభద్ర స్వామి గారు పర్మిషన్ అంతా అతని ఆధ్వర్యంలో మన గోల్డ్ సిల్వర్ టెస్టింగ్ అండ్ మెల్టింగ్ అసోసియేషన్ భావసార్ అసోసియేషన్ రెండు సంఘాలు కలిపి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం. ఈ విగ్రహానికి అందరు ప్రజలు వచ్చేసి శుభ్రంగా బాగా చేయాలని కోరుకుంటున్నాం. నేడు ఈరోజు విజయనగరంలో ఛత్రపతి శివాజీ గారి స్టాచ్యూ ఆవిష్కరణ మహోత్సవం జరుగుతుంది. దాని విషయంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అది మా ఆచార ప్రకారం అసలు యాక్చువల్గా అక్కడి నుంచి తేవాల టైం లేనందున మన విజయనగరంలో కూడా కోట ఉన్నందున కోట దగ్గర నుంచి ర్యాలీ మొదలై జ్యోతి పట్టుకొని వెళ్ళి శివజ్యోతి పట్టుకొని వెళ్ళి మన సిటీ బస్ స్టాండ్ వద్ద గల భారీ ఎత్తున నిర్వహించిన ఆవిష్కరణ కార్యక్రమంకి 13.5 అడుగుల ఎత్తు ఛత్రపతి శివాజీ గారు విజయనగరం గోల్డ్ టెస్టింగ్ ఓనర్స్ అసోసియేషన్ మరియు భావసార్ క్షత్రియ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. కావున ప్రేక్షకులందరూ వచ్చి మహారాజ్ ఛత్రపతి శివాజీ గారిని వచ్చి దర్శించి మన యొక్క స్ఫూర్తిని మన పిల్లలకి ఉండేవారు అందరికీ తెలియజేయాలని, మనం ఈరోజు ఉన్నామంటే మనం చాలా సంతోషంగా ఉన్నామంటే వారు చేసిన యుద్ధాలు మన గురించి స్ఫూర్తి చేసినందుకు మనం చాలా సంతోషంగా ఈరోజు ఉన్నందుకు మేము 2017లో ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసాం. కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఇంకా మిగతా నాయకుల వలన మాకు ఈరోజు ఈ పర్మిషన్ దొరికింది. ఎంత ఘనమైన ప్రోగ్రాము ఈ విగ్రహం నిలబెట్టుటకు వారు పర్మిషన్ ఇప్పించినందుకు వారికి విజయనగరం పురపాలక సంఘం వారికి అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. దుర్మార్గం నుండి సన్మార్గం వైపు నడిపించేందుకు అలుపెరిగిని పోరాటం చేసిన మహాయోధుడు ఛత్రపతి శివాజీ అని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి కొనియాడారు. ఈరోజు భావసార్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సిటీ బస్ స్టాండ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ నిలువెత్తి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సంఘం యొక్క స్తూపాన్ని ప్రారంభించి పతాకాన్ని ఎగురవేసి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ అలుపెరిగిన మరాఠా పోరాట యోధుడిగా శివాజీ మహారాజ్ ప్రపంచ ఖ్యాతిని పొందారని అన్నారు. అటువంటి యోధుడు నిలువెత్తి విగ్రహాన్ని భావసార్ క్షత్రియ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. శివాజీ మహారాజ్ పోరాట పటిమ కథలుగా చెప్పుకుంటున్న వైనాన్ని, ఆయన యొక్క స్ఫూర్తిని భావితరాలకు ఎంతగానో ఉద్యుక్తులు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, మచ్చులయ్య యాదవ్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆసఫ్ వేణు, భావసార్ క్షత్రియ అసోసియేషన్ అధ్యక్షుడు గోజే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధాలు చేసిన, పోరాటాలు నడిపిన, అదే సమయంలో మొఘలులు ముస్లింల నుంచి హిందువులను రక్షించాడని కూడా ఈరోజు మనం చెప్పుకోవాలి. ఆ రోజు హిందువులు ధైర్యంగా నిలబడ్డారంటే ఔరంగజేబు ఎన్నోసార్లు ఆయన హతమార్చడానికి చేసిన ప్రయత్నాలు మనం చదువుకున్నాం చిన్నప్పుడు. ఈ శక్తివంతమైన బలవంతుడై ఎలాగైతే అయ్యాడో బుద్ధి విషయంలో కూడా అంతే తెలివైన వాడు. కాబట్టి ఆయన్ని చంపాలనుకునేటప్పుడు ఈ బుట్టలో ఉండి బయటికి వెళ్ళిపోయిన కథ ఆ రోజుల్లో మనం గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఒక పళ్ళు పొట్టలో ఉండో, స్వీట్స్ పొట్టలో ఉండో బయటకు వెళ్ళిపోయారు. తెలివితేటలు కలిగిన వ్యక్తి, ఆ రోజు భారతీయులకి రక్షణగా నిలబడిన వ్యక్తి. ఒక 50 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా చరిత్ర మరిచిపోలేని విధంగా, అంటే ఎప్పుడు 1630 అంటే 17వ శతాబ్దంలో చేస్తే ఈరోజు 21వ శతాబ్దంలో మనం ఆయన ఇంకా సజీవంగానే మనం ఆలోచన చేయగలుగుతున్నాం. అంటే అటువంటి మహా వ్యక్తులు అరుదుగా ఉంటారు. అందులో మన ఛత్రపతి శివాజీ గారని మనందరూ చెప్పుకుంటూ, విజయనగరం చాలా మంచి ఊరు. విజయనగరంలో ప్రజలు కూడా మంచివారు. ఎందుకు చెప్పాలి అంటే ఆ లైట్ వేసిన రోజునే విశ్వబ్రాహ్మణులు అందరూ వచ్చి మేము ఇక్కడ పోతులేరు వీరబ్రహ్మం గారి విగ్రహం పెట్టుకుంటామంటే మేము ఒప్పుకున్నాం. వెంటనే మన ఇక్కడ స్థానిక సోదరులు రంగరీజు సోదరుల వీధిలో అందరూ వచ్చి అనియా మేము ఇక్కడ నివాసాలు ఉంటున్నాం, వాళ్ళు వ్యాపారాలు చేసుకున్నారు, మా విగ్రహమే పెట్టుకోవడం సమస్య అంటే వాళ్ళు పిలిచి అడిగితే చాలా చక్కగా ఒప్పుకొని అనియా ఏం పర్వాలేదు వాళ్ళకే ఇవ్వండి, మేము ఇంకో జంక్షన్లో కట్టుకుంటామని సహృదయం కలిగిన వ్యక్తులు విశ్వబ్రాహ్మణులు అందరూ. వాళ్ళు కోరుకున్న విధంగానే అక్కడ పోతులేరు వీరబ్రహ్మం గారి విగ్రహం కట్టాం. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:20 నుంచి 1 గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయోధ్యపై వాజీ ఛానల్ ప్రత్యేక కథనం. భారతీయ సామరస్య జీవనంలో నవోదయం, విభవ స్వప్న సాకారం, భారత మాతృ చరితనందు మధుర మధుమాసం, దశాబ్దాల అయోధ్య వివాదానికి తెరపడి అయోధ్య రాముడి జన్మస్థలమేనని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నిగ్గు తేల్చింది. 500 సంవత్సరాలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. రామమందిరం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పొడవు 300 అడుగులు, వెడల్పు 280 అడుగులు, ఎత్తు 161 అడుగులు, అష్టభుజి ఆకృతిలో 366 స్తంభాలతో 15 అడుగుల లోతు పునాదితో 300 కోట్ల అంచనా వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. రామ్ లల్లా తరపున వాదించిన న్యాయవాది పేరు వైద్యనాథన్. రాముని తరపున రామ్ లల్లా కోర్టు చుట్టూ 10 ఏళ్ల పాటు తిరిగారు. జన్మభూమి న్యాస్ ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల దాస్. అయోధ్య రామ మందిర నిర్మాణంలో కృష్ణకుమార్ కరుణాకర్ నాయర్ కీలక పాత్ర పోషించారు. 1949 డిసెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి వివాదాస్పద స్థలంలో సీతారాముల విగ్రహాలు పెట్టబడ్డ సంఘటనలో నాయర్ విచారణ అధికారిగా ఉన్నారు. ఈ సందర్భంగా మనం కె పరాశరన్ గురించి కూడా తెలుసుకోవాలి. అయోధ్య కేసులో రామ్ లల్లా విరాజమాన్ తరపున వాదించి ఆయనే విజయాన్ని సాధించారు. ఈ కేసు ముగిసే నాటికి ఆయన వయసు 92 సంవత్సరాలు. శ్రీరాముని జ్ఞాపకాలు మధుర స్మృతులు, మానవతా విలువల జ్యుతులు, వాటిని స్మరించుకుందాం. ఆధ్యాత్మికత కాలవాలము, ధర్మవర్తనమునకు ప్రజాభీష్ట పాలనకు దిక్సూచి, సనాతన భారతీయ సంస్కృతికి హృదయ పీటి, వాల్మీకి రామాయణానికి పునాది, అదే అయోధ్య. అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు, ధర్మానికి నిలయం. అయోధ్య మానవ జీవన చైతన్యానికి ప్రతీక. అయోధ్య అంటే జయించ శక్యము కానిది అని అర్థము. బాబ్రీ మసీదు ప్రాంగణంలో ఉన్న రామ్ చబుత్రా వద్ద రామాలయం కట్టడానికి అనుమతి కోరుతూ 1885 జనవరి 29వ తేదీన ఫైజాబాద్ కోర్టు జడ్జి హరికిషన్ సింగ్ ఎదుట మహంత్ రఘువర్ దాస్ పిటిషన్ వేయడమే కాక ఆయన జీవించినంత కాలం ఆ రఘువర్ దాస్ పోరాడుతూనే ఉన్నారు. 1949లో జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదుకి తాళాలు వేయబడ్డాయి. 1989 నవంబర్ 9వ తేదీన రామ మందిర నిర్మాణానికి సంబంధించి శిలాన్యాస్ జరిగింది. 1990 ఆగస్టులో రామమందిర నిర్మాణానికి సంబంధించిన సమావేశం అద్వానీ ఇంట్లో జరిగింది. 1990 సెప్టెంబర్ 20వ తేదీన సోమనాథ్లో ప్రారంభమైన రథయాత్ర
అక్టోబర్ 30 నాటికి అయోధ్యకు చేరాలని నిర్ణయించారు. 2019 నవంబర్ 9వ తేదీన తీర్పు 10 గంటల 30 నిమిషాలకు చదవడం ప్రారంభించబడి 11 గంటల 15 నిమిషాలు ముగించబడింది. ఈ కేసుపై తీర్పు వెలువడే నాటికి ముస్లింల తరపున పిటిషనర్లుగా హజీబ్ మెహబూబ్, ఇక్బాలీ హన్సారీ, హిందూ మహాసభ తరపున న్యాయవాదిగా వరుణ్ సిన్హా, నిర్మోహి అఖారా ప్రతినిధిగా కార్తీక్ చోప్రా, రామ జన్మభూమి ప్రధాన అర్చకులుగా ఆచార్య సత్యేంద్ర దాస్ ఉన్నారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో భూమి పూజ జరిగింది. ఇది కేవలం ఆలయ నిర్మాణానికి నాంది మాత్రమే కాదు, దేశ ప్రజల యొక్క జాతీయ భావజాలానికి నాంది. కేవలం గుడి కోసం పోరాటం అని చెబితే సరిపోదు. ఈ పోరాటం మతపరమైనది కాదు, ప్రాంతీయమైనది కాదు, ఏ ప్రత్యేక వర్గానిది కాదు, రాజకీయం కాదు. ఈ పోరాటం మన జాతి యొక్క స్పృహను మేల్కొల్పడానికి సంబంధించినది. 5 ఏళ్ల బాలుడు రూపంలో ఉండే రామ్ లల్లా విశిష్టతలు ఇవే. బాలరాముడి విగ్రహ ప్రతిష్ట 22వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది. బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు. కృష్ణశిల నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు. రామ్లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కేజీలు. రామ్లల్లా నిల్చున్న రూపంలోనే గర్భాలయంలో దర్శనమిస్తారు. అయోధ్య వైభవం దేశ ప్రజలంతా కన్నులారా చూడాలని, రామరాజ్యం రావాలని కోరుకుందాం. పోసుపాటిరేగ మండలం పేరాపురం జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. సర్వీస్ రోడ్లో నక్కాన రమేష్, సురేష్ అనే 2 అన్నదమ్ములు ఒకే బైక్పై వెళ్తూ ఉండగా ట్రాక్టర్ ఢీకొనడంతో 2 మృతి చెందారు. మృతులను సుందరపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 2 అన్నదమ్ములు బీఎస్సీ పూర్తి చేసి విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి పండుగకు సొంత ఊరు అయినటువంటి గొల్లపేట గ్రామానికి వచ్చిన అన్నదమ్ములు వాళ్ళు ఉద్యోగం చేసే ప్రాంతానికి తిరిగి వెళ్లిపోమద్దనే అనుకుంటున్నారట. ఈలోగా ఈ సంఘటన జరగడం విషాదకరమని తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. పిల్లల మరణ వార్త విని కన్నతండ్రి తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. జనసేన పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం మాధవి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పోసుపాటిరేగలో నూతనంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ 2019లో మహిళలను, యువతను మాయమాటలతో నమ్మించి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని రకరకాలుగా మోసం చేస్తున్నారని ఆరోపించారు. మద్యపాన నిషేధం పేరు చెప్పి మహిళలను మోసం చేశారని, కల్తీ మద్యాన్ని అంటగట్టి ప్రజల డబ్బులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బ్రిటిష్ పరిపాలనను తలపిస్తుందని అన్నారు. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లు కట్టిస్తే వాటిని ఎంతవరకు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఈ రాష్ట్రంలో నవరత్నాలు నవమోసాలుగా మారిపోయాయని, పంచాయతీ నిధులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కోసం యువత ఎదురు చూసి విసిగి వేసారిపోయిందని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలన్న ప్రధాన ఉద్దేశంతోనే జనసేన, టీడీపీలు కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయని, ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నాయకులంతా దోచుకో దాచుకో అనే నినాదంతో వెళ్తున్నారని, మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేసి మోసపోవద్దని ప్రజలకు హితవు చెప్పారు. ప్రజల నుంచి కూడా అత్యంత మద్దతు. ఈరోజు పోసుపాటిరేగ మండలంలో మన జనసేన పార్టీ కార్యాలయం అత్యంత వైభవంగా ప్రారంభించడం జరుగుతున్నది. ప్రతి పంచాయతీలోని ప్రతి గ్రామంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన 2024లో అందించాలన్న ఉద్దేశంతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో వెళ్ళాలి అన్న ముఖ్య ఉద్దేశంతో కార్యాచరణ చేయడం జరుగుతున్నది. ప్రజల నుంచి కూడా అత్యంత మద్దతు లభిస్తున్నది. ఈరోజు ప్రజలందరూ 5 ఏళ్ల పాలనలో కంప్లీట్ గా విసిగిపోయి ఉన్నారు. జనసేన జెండా పట్టుకుంటే వాళ్ళకి పథకాలు తీసేస్తాం, టీడీపీ జెండా పట్టుకుంటే పథకాలు తీసేస్తాం, లేకపోతే వాళ్ళకి రెవెన్యూ సమస్యలను సృష్టిస్తాం, లేకపోతే వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడతాం. ఇది ఈ రోజు పరిపాలన. కక్షపూరిత రాజకీయాలకి స్వస్తి చెప్తూ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించేటట్లు చేయడమే లక్ష్యంగా ఈ రోజు నేను ప్రజా సేవకురాలుగా
నాయకత్వం తీసుకుంటూ ప్రజల మధ్య మమేకం అవుతూ ప్రజలకు భరోసా ఇవ్వడం జరుగుతున్నది. అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. విజయనగరం కలెక్టరేట్ వద్ద సమ్మె శిబిరంలో అంగన్వాడీలు వంగి జగనన్నకు నమస్కరిస్తూ తమ మొర ఆలకించమని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు బి పైడిరాజు, ప్రాజెక్ట్ నాయకులు ప్రభా మాట్లాడుతూ తమ పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదని అన్నారు. 41 రోజులుగా తాము రాజ్యాంగబద్ధంగా సమ్మె చేస్తున్నామని, ప్రభుత్వం నిర్బంధ అస్త్రాలు ప్రయోగించి వర్కర్లను భయభ్రాంతులకు గురి చేస్తుందని, బలవంతంగా సెంటర్లు తెరిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విధులకు హాజరైన హెల్పర్లను వర్కర్లుగా ప్రమోట్ చేస్తామని మాయమాటలు చెప్పి సిపిడిఓలు, సూపర్వైజర్లు సెంటర్లు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారని, వర్కర్లు, హెల్పర్లు ఎవరూ భ్రమలకు గురి కావద్దని పిలుపునిచ్చారు. ప్రజలు లబ్ధిదారులతో సేకరించిన కోటి సంతకాలతో జగనన్నకు విజ్ఞాపన పత్రం అందజేస్తామని ప్రకటించారు. జగనన్నకు వంగి నమస్కారం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇంతవరకు కూడాను మా బాధ మేము ఎవరితో చెప్పుకోవాలి. మా గవర్నమెంట్ ఏది ఉంటే కదా ఆ గవర్నమెంట్తో మేము చెప్పుకుంటాము. ప్రతిదీ మేము కరోనా టైంలోనే ఇంటింటికి వెళ్ళి ఎన్నో సేవలు చేసాం. కరోనా టైంలోనే పిల్లలకేటి, పెద్దలకేటి, తండ్రులకేటి ప్రతి సమస్య ప్రతి దీనికి ఇంటింటికి వెళ్ళి మేము తీర్చుకొని వచ్చాము. ఇప్పుడు ఆఫీసులకి మాకు తగువ కాదు, మాకు గవర్నమెంట్కి అయితే తగువ అవుతుంది. ఇది మేము పెంచమని అంటున్నాము. ఒక మెట్టు కూడా మేము దిగము చెయ్యి మేము పెంచమని అంటున్నారు. జూలైలో ఎప్పుడో పెంచుతానన్నారు. ఆ పెంచిందేదో ఇప్పుడే మాకు మాట ఇమ్మని మాకు ఇప్పుడే జీవో మెంబర్స్ మేము అడుగుతున్నాము. ఆ మాటకి కూడా మీరు చెప్పిన మాటకే కదా, జూలైలో అన్న మాటకే కదా ఈ రోజు ఇమ్మని చెప్తాము. అదే మాట ప్రకారం ఈ రోజు ఆ మాట ప్రకారం ఇచ్చేస్తే మేము ఇంతవరకు రోడ్లు ఎక్కము. ఆదివారం లేదు, సోమవారం లేదు, మంగళవారం పండుగ లేదు, పబ్బు లేదు. ఏ రోజు కాపాడితే ఆ రోజు ఉంటే మీరు రోడ్లు ఎక్కి మా వెనకాల వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇంతవరకు కూడా మాకు ఏనాడో తెలియదు ప్రభుత్వం ఇన్ని రోజులు మేము రోడ్లు ఎక్కి 41 రోజు కూడా ఎక్కడ మాకు అని ప్రభుత్వం మేము ఎప్పుడు రోడ్లు ఎక్కలేదు. ఇదే పట్టుసారి మీరు రోడ్లు ఎక్కడం. ఇంతవరకు మాకు బెదిరిస్తున్నారు. మీరు జాయిన్ అవ్వకపోతే మీకు ఊస్టింగులు చేసేస్తాం, మీ బదులు 5 రోజుల్లోనే వేసేసుకుంటారట. 5 రోజుల్లో మీరు జాయిన్ అవ్వకపోతే మాకు అంటే నిన్నటితోనే టైం అయిపోయిందని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది సాధ్యం మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అడిగిన మాటకే మేము నిలబడి ఉన్నాము. మేము 41 రోజుల నుంచి మేము సమ్మె మొదలుపెట్టి ఈరోజు 41 రోజులు అయ్యింది. ఈ రోజు వరకు సమస్య గురించి అసలు ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు. అక్కడ మా రాష్ట్ర ప్రభుత్వం 4 రోజుల నుంచి నిరాహార దీక్షలో ఉన్నారు. వాళ్ళ స్థితి కూడా ఏమీ బాగోలేదు. డాక్టర్లు కూడా వచ్చి పరిస్థితి ఏమీ బాగోలేదమ్మా అన్నా సరే ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అంటే అంగన్వాడీలు ఇంత 41 రోజుల నుండి చేస్తున్నా సరే అక్కడంతా ఇదిగా ఉన్నా సరే వాళ్ళ ప్రాణాలు కోల్పోయినా మీకు పర్వాలేదా? గవర్నమెంట్కి ఏం పట్టించుకోదా? ఇప్పుడు ఈ 41 రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో మంది ఇప్పటికిప్పుడు గుండెపోటుతో చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? 10 మందికి గాయాలయ్యి ఆందోళనలో ఉన్నారు. 2 ఆల్రెడీ చనిపోయి ఉన్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టింపు లేదు. మేమేం చేస్తున్నామో చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు. చర్చలు పిలుస్తున్నారు అయిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మన రాష్ట్ర నాయకులు 4 కూడాను హాస్పిటల్లో ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి. మా ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చి మా సమస్యలు మీకు ఆల్రెడీ తెలుసు. 10 నెరవేర్చాము, 1 నెరవేర్చలేదు అంటున్నారు. ఆ ఒక్కటి నెరవేర్చే వరకు కూడా మేము తగ్గేదే లేదు. మేము ఇంకా ఉధృతం చేస్తాము. మీరు ప్రభుత్వం ఇది మట్టుకు గమనించాలని మేము కోరుకుంటున్నాము. విశ్వ మానవాళి విముక్తి కోసం మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని దేశ నిర్దిష్ట పరిస్థితులకి అమలు చేసి రష్యాలో మొట్టమొదట దోపిడీ లేని కార్మిక రాజ్యం స్థాపించిన మహానేత లెనిన్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకర్రావు అన్నారు. ఈరోజు లెనిన్ శతవర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ లెనిన్ స్ఫూర్తితో చైనా, క్యూబా, వియత్నాంలో విప్లవాలు సాధించే దేశాలు నేడు ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. కార్మిక వర్గానికి దోపిడీ నుంచి విముక్తికి లెనిన్ ఆచరణలో పెట్టిన రష్యాలో సాధించిన విజయం నేడు ప్రపంచానికి స్ఫూర్తి అని వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో భారతదేశంలో లెనిన్ స్ఫూర్తితో కార్మిక, కర్షక ఐక్యతతో సిపిఎం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుందని అన్నారు. కావాలని చెప్పి ఆకాంక్షించి దోపిడీ లేని సమాజాన్ని ప్రపంచంలో సాధించి చూపించినటువంటి మహనీయుడు లెనిన్. విఐ లెనిన్ గారి శతవర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ పిలుపులో భాగంగా విజయనగరంలో ఈరోజు ఈ నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్మిక వర్గం, కష్టజీవులు, రైతాంగం, పేదలు, ప్రజలంతా కూడా లెనిన్ గారిని తలుచుకొని నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు విఐ లెనిన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ ప్రపంచంలోనే దోపిడీ లేని సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి
దోపిడీ లేని సమాధానం సాధించడం కోసం కలలుగన్న అనేక మంది కంటే కూడా ఆ ఆశయాన్ని నెరవేర్చిన వ్యక్తి, సోషలిజాన్ని 1917లో రష్యాలో సాధించిన వ్యక్తి కామ్రేడ్ లెనిన్. అంతేకాదు ఆయన ఆ నిర్దిష్ట దేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ సిద్ధాంతాన్ని ఎలా అమలు చేయాలో సాధించి చూపించిన వ్యక్తి. కార్మిక వర్గం, కష్టజీవులు, రైతాంగం ఐక్యంగా ఉంటే దోపిడీ లేని సమాజం సాధించవచ్చని చెప్పి నిరూపించిన వ్యక్తి మహనీయుడు లెనిన్. కాబట్టి ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారమవుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పేర్కొన్నారు. ఈరోజు వాద్యం న్యూస్తో ఆమె మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో హిందువుల అందులకు వారి మనోభావాలకు అద్దం పడుతుందని, ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. ఎన్నో దశాబ్దాల నుంచి అనుకున్న కళ నెరవేరుతుంది. నిజంగా శ్రీరామ మందిరం శంకుస్థాపన, అలానే రాముడు విగ్రహాన్ని 22న శంకుస్థాపన చేయడం అనేది, ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనేది చాలా సంతోషమైనది. ఇది హిందూ సంప్రదాయం అనే కంటే కూడా హిందువుల భావాల్ని కాపాడి ఏదైతే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందో చాలా సంతోషమైనది. అందరం కూడా దీన్ని, ప్రతి ఒక్కళ్ళం కూడా అప్లాస్, గ్రేట్ అప్లాస్. అయితే ఇది క్రీస్తు పూర్వం జరిగే ఏదైతే బాబర్ అప్పుడు దండయాత్రలో ఆయన ఏంటంటే మతాన్ని స్ప్రెడ్ చేయాలన్న ఒక ఆలోచనతో చేసిన రామ మందిరాన్ని కూల్చివేయడం జరిగింది. అక్కడ ఒక మసీదు కట్టడం జరిగింది. ఎంతోమంది హిందువులు వాళ్ళ మనోభావాల్ని బాధపెట్టి, మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఎన్నో విధాలుగా మతాల్లో అల్లకల్లోలం జరిగి రామ మందిరాన్ని బదులు అక్కడ మసీదు కట్టడం, తర్వాత దానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేయడం, అక్కడ కట్టడాల్లో రాముడివి సంబంధించిన కొన్ని విగ్రహాలు, కొన్ని సామగ్రిలు, కొన్ని వేరే వేరే శిల్పాలు దొరకడం, తర్వాత ఎంతో ఇన్వెస్టిగేషన్లో అక్కడ రామ మందిరమే ఉండేది అని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కూడా క్లియర్ డైరెక్షన్ ఇవ్వడం. అలానే ఈరోజు ప్రతి ఒక్కళ్ళం కూడా హిందువులే కాదు, మొత్తం భారతదేశంలో మన సెన్సిటివ్, ఎందుకంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ మన భారతదేశం అన్నది, అన్ని మతాలని సమానంగా చూసే ఒక దిశగా వెళ్ళే మన భారతదేశంలో ఈ హిందూ మతాన్ని దెబ్బతీసిన ఒక వేరే, ఎందుకంటే ముస్లింలు వాళ్ళ సెన్సిటివ్ ఇష్యూస్ని ఎలా కాపాడుతాం, అలానే ఇది కూడా దీనికి సంబంధించి ఏదైతే నిర్ణయం తీసుకుందో ఇది చాలా హర్షణీయం. అయోధ్యలో నిర్మించిన భవ్యమైన దివ్యమైన రామాలయంలో రేపు బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు మినహా అందరూ వస్తున్నారని, ఇలా చేయటం కాంగ్రెస్ నాయకులకు తగదని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి భవిరెడ్డి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు వాద్యం న్యూస్తో మాట్లాడుతూ అయోధ్యలో జరుగుతున్న బృహత్తర కార్యక్రమంలో దేశవ్యాప్తంగా సాధువులు, మత పెద్దలు, వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, మాజీ ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు పాల్గొనేందుకు వస్తున్నారని, కానీ ఇంతటి మహత్తర కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు హాజరు కాబోమని చెప్పడం దురదృష్టకరమని అన్నారు. అయోధ్యలో నిర్మించినటువంటి భవ్యమైన దివ్యమైన రామాలయంలో రేపు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరగబోతుంది. ఈ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అనేక మంది సాధు సంపత్తులు, పీఠాధిపతులు, మత పెద్దలు, దేశంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులు, మాజీ ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు, వాళ్ళ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోమని చెప్పడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. 500 సంవత్సరాల పైబడి ఎటువంటి పరిష్కారానికి నోచని, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా ఎటువంటి పరిష్కారానికి నోచినటువంటి అయోధ్య రామాలయం ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రజల యొక్క సంపూర్ణమైనటువంటి సహకారంతో నూతనంగా నిర్మించుకొని, ఇదే సమయంలో
ప్రపంచ దేశాల యొక్క దృష్టిని భారతదేశం వైపు తిరిగి చూసేలా ఈరోజు మనం చేయగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయడం, కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకటన చేయడం హర్షించదగ్గ విషయమని రెల్లి కులస్తుల సంఘం నాయకుడు సోము మురళీమోహన్ అన్నారు. ఈరోజు లంకాపట్నం అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేయడం మంచి విషయమే అయినప్పటికీ రెల్లి వాటి ఉపకులస్తులకు రిజర్వేషన్ కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో క్రియాశీలకంగా శానిటేషన్ వర్క్స్ చేశామని అన్నారు. తమ కులానికి రిజర్వేషన్లు సక్రమంగా లేకపోవడం వల్ల ఉద్యోగాల్లోనూ చదువుల్లోనూ అర్హత కోల్పోతున్నామని అన్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మన యొక్క భారతదేశం స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మన రెల్లి వాటి ఉపకుల 14 జాతికి మాత్రం కులగణన అనేది ఏ ప్రభుత్వం చేయలేదు. అయితే మన యొక్క గతంలోని రామచంద్ర కమిషను, ఉషామహార కమిషను రెల్లి వాటి ఉపకులాల 14 జాతులు మాత్రం 1,02 లక్షలు ఆంధ్రప్రదేశ్లో జనాభా ఉన్నారనేది తప్పుల లెక్కలు ప్రభుత్వాన్ని చూపించారు. కానీ చాలా దారుణము. దానివల్ల రెల్లి కులాలు 14 కులాలు ఉపకులాలంతా మన జీవనోపాధి లేక డాక్టర్ బి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ పొలాలు అందక రెల్లి కులాలు ఉద్యోగాలు లేక ప్రైవేట్ రంగాల్లోని గవర్నమెంట్ రంగాల్లోనే చాలా మంది కుటుంబాలు రోడ్డును బారిన పడ్డారు. కాబట్టి స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత మా రెల్లి వాటి ఉపకులాల యొక్క జనాభా సెన్సేషన్ అనేది 25 లక్షలు పైబడి ఉన్నాము. అయ్యా 2023 11 నెలలోనే మన శాసనసభ శీతాకాల శాసనసభ సమావేశము ముందు మా రాష్ట్ర అధ్యక్షులు గండి విజయ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు ప్రతి ఒక్కరూ ప్రతి ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, డిప్యూటీ స్పీకర్ని, డిప్యూటీ సీఎంలని, ఎమ్మెల్సీలని మా యొక్క రెల్లి జనాభా అనేది 25 లక్షల పైబడి ఉన్నామయ్యా. మీరు శాసనసభల్లో మీరు ప్రస్తావించండి. మా యొక్క వ్యాధుల్ని మీకు దరఖాస్తు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అయోధ్య మానవ జీవ చైతన్యానికి ప్రతీక, సనాతన భారతీయ సంస్కృతికి హృదయ పీఠిక, భారతీయ సామరస్య జీవనంలో నవోదయం, అయోధ్య వైభవంపై వాజీ ప్రత్యేక కథనం. అలు పెరిగిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి ప్రదాత, శివాజీ కాంస్య విగ్రహావిష్కారంలో పేర్కొన్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. పూసపట్టిరేగ మండలంలో దారుణం, రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.